ఇక్కడ మనకు డైరెక్షన్స్తో ఏం పని? రైట్, చూడండి 6 పర్సన్స్ చేతన్, గౌరవ్, జతిన్, కరణ్, సాహిల్ అండ్ తరుణ్, ఏదో 6 పర్సన్స్ ఉన్నారండి. పేర్లు కూడా చక్కగా CGJKST ఫస్ట్ లెటర్ వాడేసుకోవచ్చు. హూ ఆర్ వేరింగ్ బ్లాక్, వైట్, రెడ్, గ్రీన్, బ్లూ అండ్ ఎల్లో కలర్ టీషర్ట్స్. ఇప్పుడు మనం వాళ్ళ కలర్ టీషర్ట్స్ ఏవో సెట్ చేయాలి. తర్వాత ఆర్ డ్రైవింగ్ డిఫరెంట్ కలర్ కార్స్, ఓన్లీ కార్స్, డిఫరెంట్ కార్స్. ఏంటవి? వర్ణ, సిటీ, SX4, వెంటో, ఆప్ట్రా అండ్ సివిక్. రైట్, అన్నీ మంచి కార్లేనండి. ఆర్ నాట్ నెసరీస్ ఏమంటారు అది మాకు తెలుసు. దీస్ పీపుల్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ రేసింగ్ కాంపిటీషన్. అబ్బా, ఇప్పుడు మన పని చూడండి ఎలా ఉందో. రేసింగ్ కాంపిటీషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ విచ్ ఆఫ్ దెమ్ సెక్యూర్డ్ డిఫరెంట్ ర్యాంక్, ఇట్ ఈస్ నోన్ దాట్. ఇక్కడ వరకు జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. సో నేను దాన్ని పక్కన పెడుతున్నా. ఒకసారి మీకు క్వశ్చన్ నేను చిన్నగా చేస్తే కనపడదేమో, చూసుకొని స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకుంటారని తీసుకోండి. రైట్, ఇప్పుడు నేను ఇది పక్కన పెడుతున్నా. ఈ సైజ్ కూడా తగ్గిస్తానండి కొంచెం, ఎందుకంటే క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంటే మనకు బోర్డు సెట్ అవ్వదు కదా. రైట్, ఓకే. ఫస్ట్ పర్సన్స్, కలర్ టీషర్ట్స్, కార్స్, తర్వాత రేసింగ్ కాంపిటీషన్లో వాళ్ళ యొక్క పొజిషన్. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే, పొజిషన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ చాయిస్. 3, 4, 5, 6. ఓకే, వాళ్ళ పొజిషన్స్, ఎందుకంటే ఒక ఆర్డర్ ఉంటుందండి. రైట్, అండ్ మనకు కూడా ఇన్ఫర్మేషన్ చూడండి. తరుణ్ సెక్యూర్డ్ 4th పొజిషన్ అండ్ వాజ్ డ్రైవింగ్ సిటీ. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. ఇంకో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందేమో వెతుక్కోండి. ద పర్సన్ వేరింగ్ టీ షర్ట్ డ్రైవింగ్ వెంటో. డిడింట్ సెక్యూర్డ్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్. ఓకే, పాజిటివ్ ఉండాలి, డైరెక్ట్ ఉండాలి. తర్వాత అప్పుడు మనకు ఇమీడియట్గా వర్కౌట్ చేయొచ్చు. ఓకే, కరణ్ వేరింగ్ వైట్ కలర్ టీ షర్ట్ వాజ్ నాట్ డ్రైవింగ్ వర్ణ, హీ వాజ్ నాట్. మళ్ళీ 2 నెగిటివ్లు. నాట్ ర్యాంక్డ్ ఫస్ట్ ర్యాంక్. కరణ్ ఫస్ట్ ర్యాంకర్ కాదంట. కాకపోతే ఇంకా 5 ర్యాంక్స్ ఉన్నాయండి. ఎట్లా చెప్తాం? ఒక్క తరుణ్ది 4th ర్యాంక్ తెలుసు అంటే ఇంకా 4 కాదు, 4 ఆప్షన్స్ ఉన్నాయి. రైట్, కరెంట్కి ఇంకా 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మనకు పెద్దగా ఉపయోగపడదు. ఇక్కడ ఇంకోటి చూడండి. ద పర్సన్ వేరింగ్ గ్రీన్ కలర్ టీ షర్ట్ వాజ్ ర్యాంక్డ్ 6th, హీ వాజ్ డ్రైవింగ్ ఆప్ట్రా. ఫస్ట్ ఈ 2 అయితే సెట్ చేసేద్దామండి ఇమీడియట్గా, లేట్ చేయకుండా. తరుణ్ సెక్యూర్డ్ 4th పొజిషన్. 1, 2, 3, 4 తరుణ్. అండ్ హీ వాజ్ డ్రైవింగ్ సిటీ. సిటీ అంటే ఊరు కాదండి, కార్ పేరు సిటీ. ఓకే, తర్వాత ద పర్సన్ పేరు చెప్పలేదు, పేరు మాత్రం చెప్పలేదు. ర్యాంక్డ్ 6th. ఏం నడుపుతున్నాడంట? ఆప్ట్రా నడుపుతున్నాడు. ఆప్ట్రా అనే కారు ఉందండి, షెవర్లెట్ది. సిటీ వచ్చేసి హోండా. ఓకే, ద పర్సన్ హూ సెక్యూర్డ్ 3rd పొజిషన్ వాజ్ డ్రైవింగ్ సివిక్. ఇంకొక డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. 3rd పొజిషన్ ఈజ్ సివిక్ కార్ నడుపుతున్నాడు 3rd పొజిషన్లో ఉన్న వ్యక్తి కూడా. తర్వాత ద పర్సన్ హూ సెక్యూర్డ్ ఫస్ట్ వాజ్ డ్రైవింగ్ SX4. ఏంటండి మొత్తం కార్లో లిస్ట్ ఇచ్చేసాడు ఒకటేసారి ఫాస్ట్గా. రైట్, అండ్ హీ వాజ్ నాట్ వేరింగ్ బ్లాక్ ఆర్ రెడ్. ఓకే, చేతన్ వాజ్ వేరింగ్ ఎల్లో కలర్ టీ షర్ట్ వైల్ తరుణ్ వాజ్ నాట్ వేరింగ్. అబ్బా సూపర్. ఇంతవరకు పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ మనం సెట్ చేసాం. ఇప్పుడు నుంచి మనము నెగిటివ్ ఇన్ఫర్మేషన్స్ని మీద పడాలి. ఎందుకంటే ఇంకా అవే ఇంకేం చేస్తామండి, ఇంకేం చేయగలం కదా. దీని నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి కదా మనము. రైట్, ముందుకెళ్దాం. ద పర్సన్ వేరింగ్ బ్లూ కలర్ టీ షర్ట్ వాజ్ డ్రైవింగ్ వెంటో డిడెంట్ సెక్యూర్డ్ 2nd పొజిషన్. వీడు సెకండ్ కాదు అంటే ఇక్కడ వెంటో రాకూడదు. ఓకే, వెంటో ఇక్కడ రాకూడదు అంటే ఇక్కడ రావచ్చుగా, వేకెన్సీ ఉంది. వెంటో బ్లూ కలర్ పైన రాస్తా కలర్. అవును, ఆప్ట్రా కలర్ తెలుసు అనుకుంటా. ద పర్సన్ వేరింగ్ గ్రీన్ కలర్. ఇది ఒకటే రాసాం, గ్రీన్ మళ్ళీ మిస్ అవుతామండి. ఎప్పుడప్పుడు రాసుకోవాలి. నేను పొరపాటు చేసా ఇందాక, గ్రీన్ మిస్ అయ్యా. అదే ఆప్ట్రా కలర్ తెలుసు అనేది చదివా కదా ఇందాక, గుర్తుంది. ద పర్సన్ హూ సెక్యూర్డ్ 3rd పొజిషన్ వాజ్ డ్రైవింగ్ సివిక్. అండ్ తర్వాత కరణ్. ఈ పాయింట్ ఏమైనా పనికి వస్తుందేమో చూద్దాం. అదేగా ఉండేది మనకు. కరణ్ వేరింగ్ వైట్ కలర్ టీ షర్ట్ వాజ్ నాట్ డ్రైవింగ్ వర్ణ. అవును, మర్చిపోయా. ఇక్కడ వెంటో అయితే ఇంకా ఉన్న ఒకగానొక ఆప్షన్ వెర్నానే కదా. సో కార్లు సెట్ అయిపోయినాయండి. కరణ్ వాజ్ నాట్ డ్రైవింగ్ వెర్నా ఆర్ ఆప్ట్రా. కరణ్ ఇక్కడ లేడు. అండ్ హీ వాజ్ నాట్ ర్యాంక్డ్ ఫస్ట్. అబ్బా సూపరు.
ఇక్కడ లేడు, ఇక్కడ లేడు, ఇక్కడ లేడు అంటే ఉన్న ఆప్షన్ ఏంటి? ఇదేనా? కాదు, ఇది కూడా ఉంది. మరి 2 ఆప్షన్స్ ఉన్నాయా? కరణ్ వేరింగ్ వైట్, కరణ్ వేరింగ్ బ్లూ కాదండి, వైట్. అంటే నాకు కరణ్ అనే పేరు వేకెన్సీ ఉండాలి, కలర్ ఆఫ్ ద టీ షర్ట్ కూడా వేకెన్సీ ఉండాలి. ఆ వేకెన్సీ ఉన్నది ఇక్కడ మాత్రమే. సో ఇక్కడ కరణ్ ఏ షర్ట్ వాడుతున్నాడు? వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు, వైట్. ఓకేనా? వైట్ కలర్ షర్ట్. రైట్. ఇంకేముందండి? ఇంకేదో ఉంది లాస్ట్లో ఉంది. చేతన్ వాజ్ వేరింగ్ ఎల్లో కలర్ టీ షర్ట్. చేతన్ వాజ్ వేరింగ్ ఎల్లో కలర్ టీ షర్ట్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ద పర్సన్ హూ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్ వాజ్ డ్రైవింగ్ SX4. హీ వాజ్ నాట్ వేరింగ్ బ్లాక్ ఆర్ రెడ్. ఓకే. అయితే చేతన్ చూడండి, ఇప్పుడు కంటిన్యూషన్లో చేతన్ వాజ్ వేరింగ్ ఎల్లో కలర్ టీ షర్ట్. ఇప్పుడు బ్లాక్ రెడ్ వీడు వాడకూడదు, 2 వాడకూడదు. చేతన్ ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టినా ఇక్కడ పెట్టడానికి కూడా లేదు, బ్లూ. ఇక్కడ పెడితే చేతన్ వేరింగ్ ఎల్లో, చేతను ఎల్లో సరిపోతారు. కానీ బ్లాక్ రెడ్లో ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. SX4 2 రాకూడదు కదా ఇక్కడ. సో చేతన్ ఇక్కడ పెట్టు. ఓకే. ఎందుకు? చేతన్ ఇక్కడ పెట్టి, ఓకే, ఆడి కలర్ ఏది? ఎల్లో కలర్ టీ షర్ట్, ఎల్లో ఇచ్చేస్తే బ్లాక్ రెడ్ చూడు 2 ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. బ్లాక్ అండ్ రెడ్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అదే ఎల్లో ఇక్కడ పెట్టి చేతన్ ఇక్కడ పెడితే బ్లాక్ రెడ్లో ఏదో ఒకటి ఫస్ట్ పర్సన్ తీసుకోవాలి. అక్కడ తీసుకోకూడదని వాడు చెప్పాడు, మరి తీసుకోకూడదన్న దాన్ని పెట్టలేం కదా. అందుకని చేతన్ ఇక్కడ ఫిక్స్ అవుతాడు. తరుణ్ వాజ్ నాట్ వేరింగ్ రెడ్. ఉన్నాయి 2 ఆప్షన్స్, బ్లాక్ రెడ్. వీడు రెడ్ కాదంట అంటే బ్లాక్. మరి రెడ్ వేసుకుంది ఎవరు? అవును, పర్సన్స్ పేరు రాలేదుగా, ఇంకా 3 పేరు రావాలి. 3 పేరు రావడానికి ఉందా ఇక్కడ? తరుణ్ సెక్యూర్డ్ 4th పొజిషన్, వాజ్ డ్రైవింగ్ సిటీ. ద పర్సన్ వేరింగ్ బ్లూ కలర్ టీ షర్ట్ వెంట్. కరణ్ వేరింగ్ వైట్ ఆఫ్టర్ ర్యాంక్డ్ 1. కరణ్ కాదు, నాట్ ర్యాంక్డ్ 1. ఓకే. ద పర్సన్ వేరింగ్ గ్రీన్ కలర్ టీ షర్ట్ ర్యాంక్డ్ 6. లేదండి, ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఎందుకంటే జతిన్ అనే ఒక పేరు ఉంది, తర్వాత ఏది సాహిల్ అనే ఒక పేరు ఉంది, కరణ్ అయిపోయింది, గౌరవ్. అసలు ఆ పేర్లు కనీసం ఉన్నాయా ఇక్కడ? దగ్గరలో లేవు. సో నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ఇదే, రైట్. దీన్ని మనం ఏం చేస్తామంటే క్వశ్చన్స్ మీదకి తీసుకెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. We are going for the first question. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏముందో. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ తరుణ్స్ టీ షర్ట్? తరుణ్ పేరు చెప్పాడు. తరుణ్స్ టీ షర్ట్ పేరు ఏది? కలర్ ఏది? సారీ కలర్ ఏదండి? బ్లాక్ కదా. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, హూ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్? పేరు చెప్పచ్చా? ఫస్ట్ ర్యాంకర్ది పేరు చూడండి. ఫస్ట్ ర్యాంకర్కి అయితే పేరు తెలుసు. ఏంటా పేరు? చేతన్ కదా. రైట్. వీ హ్యావ్ దట్ ఇన్ ఫస్ట్ ఆప్షన్. రైట్. నెక్స్ట్ వన్, if t-shirts of the persons are arranged in increasing order of ranks, rank 6th to, increasing order of ranks, rank 6 to 1 అంట. అది ఇంక్రీజింగ్ ఆర్డర్, అవునులేండి. ర్యాంక్ పైకి, కింద ర్యాంక్ నుంచి, అవునులేండి. ర్యాంక్ 1 పెద్దది కదా ఎప్పటికీ. రైట్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటే మనం కలర్స్ ఎలా చూడాలి? ఈ ఆర్డర్లో చూడాలి. ఓకే, ఈ ఆర్డర్లో అటు నుంచి ఇటు. ఫస్ట్ గ్రీన్, బ్లూ, బ్లాక్, వైట్, రెడ్, ఎల్లో ఏమున్నాయి చూడండి. గ్రీన్ ఫస్ట్ ఇక్కడ, ఇదిగో గ్రీన్ అనే పదం ఫస్ట్ ఇక్కడ ఉంది. గ్రీన్, బ్లూ, బ్లాక్, వైట్, రెడ్, ఎల్లో. సరిపోయింది. సో కన్ఫర్మ్ చేసుకో. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఎన్ని కష్టాలు వచ్చాయి కదండి మనకు.
ఇట్ వాజ్ ఇఫ్ జతిన్ వాజ్ నాట్ డ్రైవింగ్ వెంట ఆర్ ఆఫ్టర్ దెన్ హూ వాజ్ వేరింగ్ రెడ్ కలర్. ఇప్పుడు ఏదో కొంచెం లాజికల్గా ఇచ్చాడు క్వశ్చన్. ఇప్పుడు మనకి ఈ ఆప్షన్స్ పనికొస్తాయి. ఇఫ్ చూడండి కండిషన్ ఇఫ్. ఓకే, కండిషన్ చెప్పాడు. ఇఫ్ జతిన్ వాజ్ నాట్ డ్రైవింగ్ వెంట ఆర్ ఆఫ్టర్, వెంట్రో కానీ ఆఫ్టరా కానీ నడిపే వాళ్ళల్లో జతిన్ లేడంట. ఇక్కడ లేడంట జతిన్, ఇక్కడ లేడంట. మరి ఎక్కడ ఉండాలి జతిన్? ఇక్కడ మాత్రమే ఉండాలి. అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ జతిన్ ఇక్కడ మాత్రమే ఉండాలి. ఉంటే దెన్ హూ వాజ్ వేరింగ్ రెడ్, ఎవడు వాడేగా, రెడ్ వాడినెత్తనే ఉంది కదా. ఓకే, వాడేరా నువ్వేరా అని చెప్పచ్చు. ఓకే, ఎలా చెప్పచ్చు? నువ్వేరా జతిన్గా అని చెప్పచ్చు. ఓకే రైట్. ఆప్షన్ నెంబర్ 4 అండి జతిన్. హూ ఈజ్ వేరింగ్ రెడ్ కలర్ టీ-షర్ట్? జతిన్ ఈజ్ వేరింగ్ రెడ్ కలర్ టీ-షర్ట్. విచ్ కార్ ఈజ్ డ్రివెన్ బై చేతన్? చేతన్ ఫస్ట్ పర్సన్ కదా, అంటే SX4. ఇదిగోండి చేతన్ ఫస్ట్ పర్సన్ SX4. ఆప్షన్ డి. ఓకే, హోప్ఫుల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద క్వశ్చన్స్. నో వీ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూద్దాం. 5 persons అనుభవ్ రాహుల్ అనికేత్ వివేక్ అండ్ సాక్ష్యం. ఓకే, జాయిన్డ్ 5 banks. ఓకే, వాళ్ళు బ్యాంక్స్లో జాయిన్ అయ్యారంటే ఏవే బ్యాంక్స్? పంజాబ్ నేషనల్ బ్యాంకు, SBI, BOB, OBC, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండి. OBC అంటే, BOI అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ BOB ఈజ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే ఫైన్. ఈచ్ ఆఫ్ దెమ్ వర్ పోస్టెడ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. ఓకే, ఇప్పుడు పేర్లు, వాళ్ళ బ్యాంక్స్, తర్వాత వాళ్ళ లొకేషన్స్ కూడా సెట్ చేయాలి. ఢిల్లీ, లక్నో, చండీగఢ్, కోల్కతా అండ్ హైదరాబాద్. ఓకే, అండ్ వర్ అటాచ్డ్ ఇన్ వేరియస్ ఫంక్షన్స్. రైట్. రిటైల్ బ్యాంకింగ్, SME బ్యాంకింగ్. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్, ఫారెక్స్ బిజినెస్, ట్రెజరీ. రైట్, అంతే అయిపోయినాయి. 5 అయిపోయినాయి. నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఓకే చూడండి, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. ఓకే, ఇన్ఫర్మేషను ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అనుభవ్ వాజ్ నాట్ వర్కింగ్ ఇన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, స్పేస్ కోసం హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ నేను పైకి తీసేసుకున్నా. ఇప్పుడు ఉన్నది 5 members కదండి. రైట్, 5 members. ఓకే, 5 members ఎవరెవరు వాళ్ళనే సెట్ చేద్దామా? చూద్దాం, ఇన్ఫర్మేషన్ చూద్దాం. రాహుల్, అనికేత్ అండ్ వివేక్ వర్ ఎంగేజ్డ్ ఇన్ రీటైల్ బ్యాంకింగ్, ట్రెజరీ ఆపరేషన్స్, SME బ్యాంకింగ్. 5 కదా, 5లో 3. ఓకే, స్టార్ట్ చేయొచ్చు. వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దిస్. ఓకే, రెడ్ బ్లాక్ పక్కన అయిపోతుంది కదా. ఓకే, రాహుల్, ఓకే, అనికేత్ and Vivek. They are engaged in retail banking, treasury operations and SME respectively. Retail banking, treasury operations and SME, small and medium scale. Okay, తర్వాత ద పర్సన్స్ జాయిన్డ్ ఇన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్స్, OBC అండ్ BOB వర్ పోస్టెడ్ ఇన్ హైదరాబాద్. చూడండి, ఈ 3 బ్యాంక్ వాళ్ళు ఈ ముగ్గురే కావచ్చు, లేదా ఇంకో ముగ్గురు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ మనం ఏం చేయలేం. వర్ పోస్టెడ్ ఇన్ హైదరాబాద్, లక్నో అండ్ కోల్కతా. సో ఈ పాయింట్ని మనం కొంచెం సేపు హోల్డ్లో పెట్టాలి. ఓకే, తర్వాత ద పర్సన్స్ హూ ఆర్ అటాచ్డ్ విత్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఫోరెక్స్ బిజినెస్. రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఫోరెక్స్ బిజినెస్ అటాచ్డ్ విత్ కదా. అంటే ఇక్కడ చూడండి, రీటైల్ బ్యాంకింగ్, ట్రెజరీ, SME కాకుండా మిగతా 2 ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ 2 ఇక్కడ రాసేయచ్చు. ఆర్ వర్కింగ్ ఇన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ OBC. రైట్, వీ గాట్ ఎ లింక్ విత్ 3rd and 4th పాయింట్. ఫస్ట్ ఇవి రాసేసుకుందాం, రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, ఇంకోటి ఫారెక్స్. ఓకే రైట్, రిస్క్ మేనేజ్మెంట్, ఫారెక్స్. ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్కి దేనికి సంబంధించిందంట? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇంతవరకు మనం లొకేషన్ రాయలేదండి, లొకేషన్ కింద రాద్దాం. మధ్యలో బ్యాంక్స్ రాస్తున్నా. ఓకే, పైన వాళ్ళ డిపార్ట్మెంట్, ఆ బ్లూ లైన్ పైన వాళ్ళ పేర్లు. రైట్, అండ్ ఫోరెక్స్ బిజినెస్ ఈజ్ OBC, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. తర్వాత అనికేత్ అండ్ రాహుల్ వర్ నాట్ పోస్టెడ్ ఇన్ కోల్కతా అండ్ చండీగఢ్ రెస్పెక్టివ్లీ. అనికేత్ కోల్కతా,
రాహుల్ చండీగఢ్ కాదంట. ఓకే, లొకేషన్స్ కదా ఇవి, కాస్త దూరంగా రాద్దాం. అనికేత్ అవసరమా ఇది? ద పర్సన్ హూ ఈజ్ అటాచ్డ్ ఇన్ రీటైల్ బ్యాంకింగ్ ఈజ్ నాట్ పోస్టెడ్ ఇన్ ఢిల్లీ. రీటైల్ బ్యాంకింగ్ రాహుల్. ఓకే, దెర్ ఇస్ అ కాంబినేషన్, కాబట్టి దీనివల్ల మనకు ఒక పాయింట్ వచ్చే ఛాన్స్ లక్షణంగా ఉంది. అండ్ మనకి ఇది మనం మిస్ అయ్యామండి. ఆల్రెడీ మనకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఓబీసీ బీఓబీ చెప్పాడు కదా, బీఓబీ ఇంకా తెలీదు, బట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పోస్టెడ్ ఇన్ హైదరాబాద్ కదా. వై డోంట్ వి జాయిన్ దట్? ఓకే, ఎందుకు రాసేసుకుంటే అయిపోలా? హైదరాబాద్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, తర్వాత ఓబీసీ లక్నో. ఓబీసీ లక్నో. చూడండి, అక్కడ పేర్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. పేర్లు కూడా ఎవరెవరు? అనుభవ్ వాజ్ నాట్ వర్కింగ్ ఇన్ పంజాబ్. అయిపోయిందండి. అనుభవ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కాదంట, అంటే ఖచ్చితంగా ఇక్కడేనా? అనుభవ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కాదు అంటే ఓబీసీనే కదండి, ఇంకా ఎక్కడ పెట్టడానికి లేదు. రైట్, ఆల్రెడీ 3 ఫిల్ అయిపోయాయి, 2 వేకెన్సీ, దానిలో ఇది అనుభవ్ కాదంట, అంటే పక్కది అనుభవ్. ఇంకా మిగిలిన పర్సన్ ఎవరు? సాక్ష్యం. సాక్ష్యం అంటే మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు. రైట్, అన్న బాలీవుడ్కి వెళ్తున్నాడంటగా, అక్కడ కూడా బ్లాక్ బస్టర్స్ ఇస్తాడండి, ఏం భయపడద్దండి. రైట్, వీ విల్ ఎంజాయ్ హిస్ బ్లాక్ బస్టర్స్. రైట్, ఎవడు? సాక్ష్యం. ఇక్కడ ఉన్నది ఎవరు? సాక్ష్యం. పేరు వెంటనే గుర్తొచ్చేసాడుగా. కొండబయ్య, బెల్లంబయ్య. కొండబయ్య అంటే ఇంకో కొండన్న ఉన్నాడండి. ఎవరు? విజయ్ దేవరకొండ. ఓకే, 2 కొండలు ఉన్నారు, 3 మొత్తం. రైట్, నో ప్రాబ్లం. నెక్స్ట్ అయిపోయింది, టాలీవుడ్ టాక్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం మళ్ళీ క్వశ్చన్లోకి వచ్చేద్దాం, దీన్ని ఎంజాయ్ చేద్దాం ఫస్ట్. తర్వాత అనికేత్ రాహుల్ వర్ నాట్ పోస్టెడ్ ఇన్ కోల్కతా చండీగఢ్ రెస్పెక్టివ్లీ. అనికేత్ కోల్కతా కాదంట, కాదు. వీడు చండీగఢ్ కాదు. ఓకే, కాకపోన్లే. తర్వాత ద పర్సన్ హూ ఈజ్ అటాచ్డ్ విత్ రీటైల్ బ్యాంకింగ్, అంటే మళ్ళీ ఎవరి దగ్గరకు వచ్చాం? రీటైల్ బ్యాంకింగ్, రాహుల్ దగ్గరకు వచ్చాం. ఈజ్ నాట్ పోస్టెడ్ ఇన్ ఢిల్లీ. ఓకే, వీడు ఢిల్లీ కూడా కాదంట. అయితే ఓకే, చండీగఢ్ కాదు, ఢిల్లీ కాదు. ఇక్కడ చూడండి, ఉన్న 3 ఆప్షన్స్లో వీడికి 2 కాదు అంటే మిగిలిన 3వ ఆప్షనే కదా, అంటే ఢిల్లీ చండీగఢ్ ఇక్కడ 2 డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇక మిగిలిన కోల్కతా రాహుల్ అవుతాడు. క్లియర్? సో రాహుల్ ప్లేస్ ఏది? కోల్కతా. అండ్ కోల్కతా బ్యాంక్ ఏమన్నా స్పెసిఫై చేశారా? చూడండి, ఓబీసీ అండ్ ఇక్కడ 3rd పాయింట్, కోల్కతా లింక్డ్ విత్ బీఓబీ. అంటే కోల్కతా ఎవరిదైతే లొకేషన్ ఉంటుందో ద పర్సన్ ఈజ్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, రైట్. దాని తర్వాత ఇప్పుడు చండీగఢ్, ఢిల్లీ మిగిలింది కదా. బ్యాంక్స్లో కూడా ఇంకో బ్యాంక్ ఏది? అసలు ఆ బ్యాంక్ పేరే వాడలేదు చూడండి. ఇక్కడ ఇంకో బ్యాంక్ పేరేముంది? ఎస్బీఐ. ఓకే, ఎస్బీఐ, బీఓఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దానికి ఏమన్నా లింక్ ఉందా అసలు? అవి ఆప్షనల్గానే ఉండిపోతాయా? బీసీ లేదు, ఇది మాట్లాడేసినాము. ఈ పాయింట్ అయిపోయింది, అనుభవది అయిపోయింది, రీటైల్ బ్యాంకింగ్ ఇంకా ఏం మిస్ చేయలేదు ఇక్కడ. 4th పాయింట్ ఆల్సో కంప్లీటెడ్. రైట్, కంప్లీటెడ్. అనికేత్ రాహుల్ కోల్కతా, చండీగఢ్ మాత్రం కాదు అన్నాడు కదా. చండీగఢ్ మాత్రం, వీడు కోల్కతా కాదన్నాడు. చండీగఢ్ ఇతనికి కాదు, ఎవరికి? రాహుల్కి కాదు. సో ఇక్కడ రెండింటికి ఆప్షన్ ఉంది. సో చండీగఢ్ 2 చోట్ల ఆప్షన్ ఉంది, ఢిల్లీ 2 చోట్ల ఆప్షన్ ఉంది లొకేషన్స్లో. ఓకే, అండ్ బ్యాంక్స్లో కూడా ఎస్బీఐ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, 2 చోట్ల. సో ఇది ఆప్షనల్ కేసు. ఇది ఇలాగే ఉంది ఆ సిచ్యువేషను. ఓకే, వెన్ వి గో ఫర్ క్వశ్చన్స్ మనకు అప్పుడు అర్థమవుతుందండి, ఇది మనం చేసిన దానిలో తప్పేమన్నా ఉందా, అంతా కరెక్టానా అనేది క్వశ్చన్స్కి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది. విల్ గో ఫర్ ద క్వశ్చన్స్ నౌ. ఓకే, we do one thing, we go back and check. Okay, right. Who is working in Bank of Baroda? Right, ఇక్కడ చూడండి,
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎవరు వర్క్ చేస్తున్నారు? రాహుల్ కదా. రాహుల్ ఈజ్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏదండి? ఆప్షన్ బి. హూ ఈజ్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా? రాహుల్. ఓకే, ఆప్షన్ బి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. అయ్యో ఇది కిందికి వెళ్ళిందా? ఇది కూడా అట్లే వచ్చింది. ఓకే ఫైన్. రైట్. ద పర్సన్ హూ ఈజ్ పోస్టెడ్ ఇన్ ఢిల్లీ ఈజ్ వర్కింగ్ ఇన్ విచ్ బ్యాంక్? ఓకే, ఢిల్లీ చెప్పగలమా అండి? మనం ఢిల్లీ చండీగఢ్లో కన్ఫ్యూజన్లో ఉన్నాం కదా. సో ఢిల్లీ చండీగఢ్ ఉన్న ఆప్షన్స్ ఏవి? బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ. సో ఈ రెండు ఉన్నాయి ఇక్కడ. సో రెండు ఉంటే ఏం చెప్తాం? ఖచ్చితంగా ఏది అనేది చెప్పలేం. కెన్ నాట్ బి డిటర్మిన్డ్. ఓకే, కెన్ నాట్ బి డిటర్మిన్డ్. రైట్. నెక్స్ట్ వన్. The person attached with retail banking is posted in which city? రీటైల్ బ్యాంకింగ్ అంటే మళ్ళీ రాహులే కదా. రాహుల్ ఏ సిటీలో ఉన్నాడండి? కోల్కతాలో ఉన్నాడు. రాహుల్ ఏ సిటీలో ఉన్నాడు? కోల్కతా. రైట్. The person attached with retail banking is Kolkata. Option C. Option C. Next one. Who is posted in Chandigarh? అది కూడా చెప్పలేము. Who is posted in Chandigarh? The person working in OBC, the person working in BOI, person working in SBI. SBI వాడు కావచ్చు, వీడు కావచ్చు. అంటే either B or C. అంతేనా? అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ మనం చేసింది పక్కా కరెక్ట్. ఆప్షన్ అదే వస్తుంది కదా. ఇదిగో either B or C. రైట్. రైట్. సో ఆప్షన్ డి. ఆప్షన్ డి. బి కాదు, సి కాదు. బి అండ్ డి రెండిట్లో ఏదో ఒకటే. 5 ఆప్షన్ వస్తుంది ఇక్కడ. ఓకే. హూ ఈజ్ అటాచ్డ్ విత్ రిస్క్ మేనేజ్మెంట్? రిస్క్ మేనేజ్మెంట్ ఎవరిదండి? ద పర్సన్ హూ పోస్టెడ్ ఇన్ హైదరాబాద్, లేదా ద పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, లేదా మన అన్న బెల్లంకొండ అన్న ఎవరు? సాక్ష్యం. రైట్. నాకు బాగా గుర్తుందండి, ఎలా మర్చిపోతాను అసలు. చూడండి కావాలంటే మీకు డౌట్ ఉంటే. చూడండి, రిస్క్ మేనేజ్మెంట్ ఎవరిది? అసలు రిస్క్ తీసుకునేది ఎవరు? బెల్లమన్న కాదు, రిస్క్ సాక్ష్యం. రైట్. సో అవర్ ఆప్షన్ ఈజ్ సాక్ష్యం హియర్. సాక్ష్యం. రైట్. The person is Saksham and he works in Punjab National Bank. Okay. Right. And his location, the person posted in the location Hyderabad. మిగతావన్నీ తప్పు చూడండి. లక్నో ఎవరిది? అభినవ్ది. బిఓబి ఎవరు? రాహుల్. తర్వాత కెనాట్ బి డిటర్మిన్డ్ అయ్యే ఛాన్స్ లేదు. కెనాట్ బి డిటర్మిన్డ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇదేమో రాహుల్, ఇదేమో అభినవ్. ద పర్సన్ వర్కింగ్ ఇన్ ఓబీసీ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. హూ ఈజ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్? వివేక్. వివేకేనా అనుకుంటున్నా, వివేక్ అని. రైట్. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, దీస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఓకే డైరెక్షన్స్ వదిలేద్దాం. దీస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం మనం. ఓకే, వద్దండి మీకు మళ్ళీ ఇబ్బంది ఏమో, మధ్యలో పెడతా. రైట్. A family of 8 persons, P, Q, R, S, T, U, V and W are going to 3 different places, Shillong, Shimla and Manali, in 3 different airlines, Indigo, Jet Airways and SpiceJet. 8 members ఉన్నారు కదా. ఓకే, there are 3 couples in the family. Each couple is going to different place. ఓకే. 3 couples. మరి 3 couples అంటే 6 members ఉండాలి కదా. ఇంకా 2 ఎక్స్ట్రా ఉన్నారు. వాళ్ళ చిల్డ్రన్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. ఒకరికే 2 ఉండొచ్చు, లేదా ఒకరు ఉండొచ్చు. ఒకరు న్యూలీ మ్యారీడ్ కపుల్ అయి ఉండొచ్చు. అందుకే వాళ్ళు 2 ఉన్నారు, మిగతా వాళ్ళు ముగ్గురు అయినారు. రైట్. Only those people who are going to the same place travel by the same airline and at most 3 persons are in the airline. ఒక ఫ్లైట్లో 3 కంటే ఎక్కువ లేరు అంటున్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయిందని మనకు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. రైట్. ఎక్కువ లేదండి, చాలా తక్కువ ఉంది.
ఓకే, యూ ఏ మేల్ ఈజ్ గోయింగ్ విత్ ఓన్లీ పి. అచ్చా, అయితే వీళ్ళిద్దరు న్యూలీ మ్యారీడ్ కపుల్ అనమాట. ఎవరు? యూ ఏ మేల్ గోయింగ్ విత్ ఓన్లీ పి అండ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు షిమ్లా. ప్లేస్ ఎక్కడ రాద్దాం? ఇటు పక్క రాద్దామా? షిమ్లా కాదంట, షిమ్లా కాదంట వాళ్ళు పోయేది. అయితే షిలాంగ్ అయి ఉండొచ్చు లేదా మనాలి అయి ఉండొచ్చు. తర్వాత డబ్ల్యూ ఈజ్ గోయింగ్ టు షిలాంగ్. డబ్ల్యూ ఈజ్ గోయింగ్ టు షిలాంగ్ అంటే వీళ్ళు ఓన్లీ టూ అన్నారు కదా, యూ ఈజ్ గోయింగ్ ఓన్లీ విత్ పి, రైట్? సో డబ్ల్యూ సపరేట్ అండి, గోయింగ్ ఫర్ షిలాంగ్. ఇప్పుడు ఈ లెక్కన షిమ్లాకి పోవట్లేదు, షిల్లాంగ్ పోలేరు, ఆల్రెడీ వేరు. సో ఖచ్చితంగా వీళ్ళు మనాలికే పోతుండాలి, రైట్? అంతే కదా. మనాలి, ఇంకా ఎవరో థర్డ్ పర్సన్ ఏది? షిమ్లా కదా, షిమ్లా. ఒక సెట్ క్లియర్ అయిపోయింది చూడండి, ఒకటే ఒక పాయింట్ ఒక సెట్ క్లియర్ అయిపోయింది మనకు. తర్వాత డబ్ల్యూ ఈజ్ గోయింగ్ టు షిలాంగ్ బై జెట్ ఎయిర్వేస్. జెట్ ఎయిర్వేస్, ఇంకా మనం ఎయిర్వేస్ని సెట్ చేయాలి. తర్వాత క్యూ ఈజ్ నాట్ గోయింగ్ విత్ టీ అండ్ డబ్ల్యూ. క్యూ ఈజ్ నాట్ గోయింగ్ విత్ టీ అండ్ డబ్ల్యూ అంటే డబ్ల్యూ ఇక్కడ ఉన్నారు అంటే క్యూ పోయేది షిమ్లాకి. క్యూ ఈజ్ నాట్ గోయింగ్ విత్ టీ అండ్ డబ్ల్యూ. ఎస్ ఏ ఫీమేల్ అండ్ టీ ఆర్ గోయింగ్ టుగెదర్. అవునా? ఆర్ గోయింగ్ టు ద సేమ్ ప్లేస్. ఎస్ అండ్ టీ, ఎస్ అండ్ టీ. ఎస్ అండ్ టీని ఇక్కడ పెడదామా? క్యూ డబ్ల్యూతో పోకూడదు, టీతో కూడా పోకూడదు. అంటే టీ వస్తే క్యూ ఉండకూడదు, క్యూ ఉన్న చోట టీ రాకూడదు. సో ఎస్ అండ్ టీ ఇక్కడ పెడదాం. ఇంకోటి ఏదో చెప్పాడే, ఎస్ ఏ ఫీమేల్. ఎస్ ఈజ్ ఏ ఫీమేల్. ఓకే, క్యూ ఈజ్ నాట్ గోయింగ్ విత్ టీ అండ్ డబ్ల్యూ. ఎస్ ఏ ఫీమేల్ అండ్ టీ ఆర్ గోయింగ్ టుగెదర్ టు ద సేమ్ ప్లేస్. వి ఈజ్ నాట్ గోయింగ్ బై ఇండిగో, రైట్? ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఫిక్స్ అయిపోయినారండి, ఇక్కడ ముగ్గురు ఫిక్స్ అయిపోయినారు. ఇంకా మిగిలిన ఇద్దరు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి కదా, రైట్? వి తర్వాత ఆరేనా? ఆరే, అంతే, ఇంకెవరు లేరు, రైట్? వి ఈజ్ నాట్ గోయింగ్ బై ఇండిగో అంట, అంటే ఇక్కడ ఇండిగో ఉండకూడదు, ఇక్కడ ఇండిగో, అక్కడ ఇండిగో. తర్వాత ఇండిగో తర్వాత ఇంకేంటి? స్పైస్ జెట్ కదా, స్పైస్ జెట్. మరి వీళ్ళలో మేల్ ఎవరు ఫీమేల్ ఎవరు తెలియదు కదా ఇంకా. ప్రాబబ్లీ ఇన్ఫర్మేషన్ అలాగే ఉందనుకుందాం, రైట్? వి టేక్ దిస్ ఇన్ఫర్మేషన్. దీన్ని తగ్గించలేమా? ఎక్కువ అయిపోతుందేమో. ఓకే, నో ప్రాబ్లం, విల్ గో ఫర్ ద క్వశ్చన్స్ నౌ. ఇలాగే క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. Right, question number 1. Which of the following group of persons is going to Shimla? Shimla evaru last. QVR, QRW, QRV, QVR. ఇదిగోండి option 3. Okay, option C, QRV. First one. Second one. ఓకే, ఓహో చాలా పెద్దగా అయినట్టుంది, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓపెన్ చేద్దామండి. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ గోయింగ్ అలాంగ్ విత్ ఆర్? ఓకే, ఆర్తో పోని వాళ్ళు, రైట్? ఇదేంటిది? మనాలి కదా, రైట్? తర్వాత విచ్ ఆర్ నాట్ గోయింగ్ విత్ ఆర్ కదా, ఆర్తో పోని వాళ్ళు వీళ్ళంతా, ఆర్తో పోయే వాళ్ళు వి అండ్ క్యూ. నాట్ గోయింగ్ విత్ ఆర్ అంటే వి క్యూ ఉండకూడదు ఆప్షన్లో. ఇదిగో క్యూ కాదు, వి కాదు, టీ, అవును, టీ ఈజ్ నాట్ గోయింగ్ విత్ ఆర్. తర్వాత చూడు, బోత్ క్యూ అండ్ వి
కాదు, క్యూ అండ్ వి పోతున్నారు. వి అండ్ టీ, టీ పోవట్లేదు కానీ వి గోయింగ్ అలాంగ్ విత్ ఆర్. సో మన ఆప్షన్ ఏంటి? సి. కొంచెం జాగ్రత్తగా సెట్ చేయాలి ఇది. ఓకే, ఆప్షన్ ఈజ్ సి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ బేస్డ్ ఆన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్? పీ ఈజ్ ఎ ఫీమేల్ అండ్ గోయింగ్ బై స్పైస్ జెట్. ఎస్, పీ ఈజ్ ఎ ఫీమేల్ బట్ గోయింగ్ ఆన్ స్పైస్ జెట్టా? కాదు. ఓకే, ఫస్ట్ వన్ గాన్. సెకండ్, ఎస్ ఈజ్ గోయింగ్ బై ఇండిగో. ఎస్ ఈజ్ గోయింగ్ బై ఇండిగో కాదండి, జెట్ ఎయిర్వేస్ కదా. వి ఈజ్ ఎ మేల్ అండ్ గోయింగ్ టు షిమ్లా. వి ఈజ్ గోయింగ్ టు షిమ్లా కరెక్ట్, కానీ వి ఈజ్ ఎ మేల్ అని ఎవరు చెప్పారు? తొందరపడి కొట్టారు, టిక్ ఎత్తిపోద్ది. యూ ఈజ్ గోయింగ్ టు మనాలి. యూ మేలా ఫీమేలా అడగలేదు. యూ ఈజ్ గోయింగ్ టు మనాలి. ఎస్, యూ ఈజ్ గోయింగ్ టు మనాలి. యూ ఈజ్ గోయింగ్ టు మనాలి అనేది మన కరెక్ట్ ఆప్షన్. నన్ ఆఫ్ దీస్ అవసరం లేదు. రైట్, హోప్ఫుల్లీ క్వశ్చన్స్ ఆర్ డన్. లేదు, ఇంకోటి ఉందండి. ఓకే, రైట్. గోయింగ్ అలాంగ్ విత్ టీ అంట. హూ ఆర్ గోయింగ్ అలాంగ్ విత్ టీనా? హూ ఆర్ గోయింగ్ అలాంగ్ విత్ టీ. టీతో ఎవరు పోతున్నారండి? టీతో డబ్ల్యూ అండ్ ఎస్ పోతున్నారు. డబ్ల్యూ అండ్ ఎస్. ఎయిదర్ డబ్ల్యూ అండ్ ఎస్ కొట్టారు, మళ్ళీ అది కూడా తప్పే. ఎయిదర్ కాదండి, డబ్ల్యూ కానీ ఎస్ కానీ కాదు, బోత్ డబ్ల్యూ అండ్ ఎస్. ఓకే, ఎయిదర్ పెడితే తప్పైపోతుంది. బోత్ డబ్ల్యూ అండ్ ఎస్ ఈజ్ అవర్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. సరిపోతుంది కదా? సరిపోతుంది. రైట్. చూడండి, హూ ఆర్ గోయింగ్ టు ద వెకేషన్ బై స్పైస్ జెట్. సింపుల్ క్వశ్చన్. స్పైస్ జెట్తో ఎవరు వెళ్తున్నారు? రైట్, ఎవరు వెళ్తున్నారండి? క్యూవి అండ్ ఆర్. క్యూవి అండ్ ఆర్. క్యూఆర్ఎస్, క్యూవిఎస్, క్యూఆర్వి. ఆప్షన్ డి. క్యూవి అండ్ ఆర్. ఆప్షన్ డి. ఓకే, హోప్ఫుల్లీ క్వశ్చన్స్ ఆర్ డన్. రైట్, we go for the next question. Next set. Friends PQRS XYZ are traveling to 3 different places. There are at least 2 friends traveling to each place. Okay, ప్రతి ప్లేస్కి ఇద్దరు. ఓకే, అట్లీస్ట్ మినిమం ఇద్దరు వెళ్తున్నారు అనమాట ఈచ్ ప్లేస్కి. ఎన్ని ప్లేసెస్ మొత్తము? 3 ప్లేసెస్. ఓకే, గోవా, ముంబై అండ్ పూణే. అండ్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మేల్. ఓకే, రైట్. దెర్ ఆర్ 2 doctors, 2 bankers and 3 teachers among them. Further, right, ఇక్కడ దాకా జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. తర్వాత కింద R is a lady banker, she does not travel with pair of sisters. Q is a male doctor, travels with only Z. S is a male, 2 friends from same profession do not have the same place. P is not a doctor and travels to Mumbai. ఇది మెయిన్ ఇన్ఫర్మేషను. ఇది మనము చేద్దాం ఇప్పుడు. ఓకే, రైట్. ఫస్ట్ ఎలా తీసుకుందామంటే ఫస్ట్ ప్లేసెస్ తీసుకుందామండి. ఓకే, ఏంటా ప్లేసెస్? గోవా, ఓకే, ముంబై, పూణే కదా, పూణే. రైట్. తర్వాత ఆర్ ఈజ్ ఎ లేడీ బ్యాంకర్ ప్రొఫెషన్స్ కూడా ఉన్నాయి కదా. బ్యాంక్, టీచర్, ఇంకోటి ఏదో ఉందండి, నంబర్లతో సహా చెప్పాడా? 2 doctors, 2 bankers, 3 teachers. ఓకే, ఫైన్. 2 doctors, ఓకే, ఎలా ఉన్నారంట? 2 bankers, 3 teachers, 2 doctors. ఓకే, రైట్. చూద్దాం ఎవరు. ఆర్ గురించి మాట్లాడాడు ఫస్ట్. ఆర్ ఈజ్ ఎ లేడీ బ్యాంకర్.
ఓకే, ఒక బ్యాంకర్ తెలిసిపోయారు ఆర్, లేడీ బ్యాంకర్. షీ డస్ నాట్ ట్రావెల్ విత్ ద పెయిర్ ఆఫ్ సిస్టర్స్. షీ డస్ నాట్ ట్రావెల్ విత్ ద పెయిర్ ఆఫ్ సిస్టర్స్ పివై, వీళ్ళతో ట్రావెల్ చేయదంట. ఓకే, క్యూ ఏ మేల్ డాక్టర్. క్యూ ఒక డాక్టర్, అది కూడా మేల్ డాక్టర్. ట్రావెల్స్ విత్ ఓన్లీ జెడ్ ఏ టీచర్ ఇన్ గోవా. ప్రతి ప్లేస్లో ఒక మేల్ ఉండాలి కదా, రైట్. అంటే క్యూ ట్రావెల్స్ విత్ జెడ్, ఖచ్చితంగా ఈవిడ ఫీమేల్, గోయింగ్ టు గోవా. ఓకే, జెడ్ ఈజ్ ఏ టీచర్. టీచర్, ఈడేమో డాక్టర్. ఒక ప్రొఫెషన్ ఇక్కడే రాసుకోవచ్చు, ఇది అనవసరం. సరే, స్టిల్ ఇద్దరు నెంబర్స్ తెలియాలి కాబట్టి ఇది ఉండనిలేండి. ఈ డయాగ్రామ్ కూడా మనకు పనికొస్తుంది. తర్వాత క్యూ ఈజ్ ఏ మేల్ డాక్టర్, ట్రావెల్స్ విత్ జెడ్. ఓకే, ఎస్ ఈజ్ ఏ మేల్ బ్యాంకర్. ఇంకొక బ్యాంకర్ కూడా వచ్చేసారు చూడండి. ఎస్ ఈజ్ ఏ మేల్ అండ్ బ్యాంకర్. ఇప్పటికీ ఇద్దరు మేల్స్ అయ్యారు, రైట్. 3 ప్లేస్లు ఉన్నాయి కదా, మనకు 3 మేల్స్ కావాలి. తర్వాత 2 ఫ్రెండ్స్ ఫ్రమ్ సేమ్ ప్రొఫెషన్ డు నాట్ ట్రావెల్ సేమ్ ప్లేస్. అంటే ఆర్ ఎక్కడైతే వెళ్తారో ఎస్ దానికి ఆపోజిట్గా వెళ్తారు. ఓకే, ఆర్ ఎస్ ఒకే చోటుకి వెళ్ళరు. తర్వాత ఆపోజిట్ ఇన్ ద సెన్స్ అదే డిఫరెంట్ ప్లేస్కి వెళ్తారు. తర్వాత పి ఈజ్ నాట్ ఎ డాక్టర్ అండ్ ట్రావెల్స్ టు ముంబై. పి వన్ ఆఫ్ దెమ్, పి ట్రావెలింగ్ టు ముంబై. పి ఫీమేల్, ఆల్రెడీ మాట్లాడాం. 2 సిస్టర్స్ అని మాట్లాడారు చూడండి, పివై సిస్టర్స్. ఓకే, పి ఈజ్ నాట్ ఎ డాక్టర్ అంట. డాక్టర్ కాకపోతే బ్యాంకర్ అయ్యే అవకాశం లేదు కదా. డాక్టర్ కాకపోతే బ్యాంకర్ అయ్యే అవకాశం లేదు. ఏమవ్వాలి? ఎందుకంటే బ్యాంకర్స్ ఇద్దరు ఫిక్స్ అయిపోయినారు, టీచర్ అవ్వాలి. సో పి ఈజ్ ఏ టీచర్, రైట్. ఎస్ సేమ్ ప్రొఫెషన్ కాదు కదా, సో వెళ్ళొచ్చు ఎస్. ఎస్ బికాజ్ హీ ఈజ్ ఏ బ్యాంకర్. చూడండి, ద సేమ్ ప్రొఫెషన్ డు నాట్ ట్రావెల్ టు ద సేమ్ ప్లేస్. ఓకే, మరి వై ఎలాగా? ఇప్పుడు ఆర్ ఖచ్చితంగా పీతో పాటు వెళ్ళరు కాబట్టి ఆర్ పూణేకే వెళ్తుంటుంది మేడం. ఎవరు? బ్యాంకర్. ఓకే, మరి ఆర్తో పాటు వై పోవచ్చా? పోకూడదు. సో చచ్చినట్టు వై, వీళ్ళేమో ఇద్దరే అని ఫిక్స్ చేశారు. సో వై ఇక్కడ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఇంకొక విషయం, ఎస్ మేల్ కదా, ఎస్ మేల్ ఆల్రెడీ ఒక మేల్ వచ్చేసారు అండ్ వై ఫీమేల్ ఆల్రెడీ మనకు తెలుసు. సేమ్ ప్రొఫెషన్ ఒక చోటుకి వెళ్ళకూడదు. ఇక్కడ టీచర్ ఉన్నాడు, బ్యాంకర్ ఉన్నారు, ఇంకా మిగిలింది డాక్టర్. సో ఈ లెక్కన వై ఈజ్ అనదర్ డాక్టర్, షీ ఈజ్ ఎ ఫీమేల్. తర్వాత టీచర్స్ ఏమో ఒకరు కాదు ఇద్దరు, జెడ్. ఓకే, టీచర్స్ జెడ్ పి, రైట్. ఇంకా మిగిలింది ఎవరు? ఎక్స్, రైట్. ఎక్స్ని కింద పెడుతున్నా. చూడండి, ఒక్కో దానిలో ఒక్కో టీచర్ ఉన్నారు. మేల్ పెట్టాలి కదా, ఎక్స్ని ఖచ్చితంగా మేలే పెట్టాలి. ఎందుకు? ప్రతి చోట ఒక మేల్ ఉండాలి, రైట్. అంతే, ఇన్ఫర్మేషన్ కూడా అంతే ఇచ్చాడు. ఇంకా మనం ఇంతకంటే చేయగలిగేది లేదు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వచ్చేసింది కూడా మనకి ఇక్కడ ఎటువంటి అన్యాయం జరగలేదండి, రైట్. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సెట్. దీన్ని మనం కాపీ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం, రైట్. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వై? వై ఈజ్ ఎ ఫీమేల్ అండ్ డాక్టర్. డాక్టర్ మనకు ఆప్షన్లో ఉంది చూడండి, డాక్టర్ అని, రైట్. ఫస్ట్ ఆప్షన్, వై ఈజ్ ఎ ఫీమేల్ అండ్ ఏ డాక్టర్. ఓకే, రైట్. ఫీమేల్ గురించి అడగలేదు, స్టిల్. నెక్స్ట్ వన్, టు విచ్ ప్లేస్ డస్ ఆర్ ట్రావెల్? ఆర్ ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారండి? ఆర్ ఈజ్ ఎ ట్రావెల్ టు ముంబై ఆర్ పూణేనా? కాదు, గోవా కాదు, ఓన్లీ పూణే, రైట్. ఓన్లీ టు పూణే. ఓకే, ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద 3 టీచర్స్? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఉంటారు కదా, టీచర్. ZPX, ZPX, ZXP. ఆప్షన్ బి. ఓకే,
ZXP ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఫీమేల్స్ అడిగినట్టున్నాడు కదా. హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ దేర్? హౌ మెనీ ఫీమేల్స్? ఖచ్చితంగా ఒక్కో దానిలో ఒకరు ఉంటారు. 1 రైట్, 1 2 3 4 అంతే కదా. ఖచ్చితంగా ఒక్కో దానిలో ఒక మేల్ అయితే ఉండాలి కదా. ముగ్గురు ఉన్నారు రైట్. మిగతా 4 ఫీమేల్స్ రైట్. 4 మీన్స్ ఆప్షన్ బి. Right. Which of the following is not correct? X male teacher. Correct. Okay, X male teacher is correct. So ఇది మన ఆప్షన్ కాదు, ఇది కరెక్ట్ యాక్చువల్గా. Q male doctor ఇది కూడా కరెక్టే. సో ఇది మన ఆప్షన్ కాదు. P female teacher ఇది కూడా కరెక్టే. All are correct. All are incorrect. Actually all are correct. ఆప్షన్ డి. ఓకే, బాగా ఆలోచించేలాగా ఇచ్చాడండి క్వశ్చన్స్. రైట్. అండ్ ప్లీజ్ డూ మోర్ పజిల్స్. ఓకే, డూ మోర్ అండ్ మోర్ పజిల్స్ యాజ్ యువర్ ప్రాక్టీస్. ఎందుకంటే చాలా గొప్ప చాప్టర్ అండి ఇది. దీన్ని మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది. ఇట్ డెవలప్స్ యువర్ ఇంటెలిజెన్స్ డైరెక్ట్లీ అండ్ ఆల్సో హెల్ప్స్ టు డెవలప్ యువర్ అనలిటికల్ స్కిల్స్. ఓకే, అనలిటికల్ స్కిల్స్ అంటే ఫస్ట్ మాట్లాడే చాప్టర్ పజిల్సే. రైట్, మనకు చాలా బుక్స్లో చాలా సైట్స్లో చాలా పజిల్స్ ఉన్నాయి. అన్నీ చేయండి, మనకు వచ్చే లెవెల్ పరంగా చేయండి. ఓకే, ముందు ప్రీవియస్ పేపర్ చూడండి ఏ లెవెల్లో వస్తున్నాయి అనేది. రైట్, ఎందుకంటే మన ఎగ్జామ్కి రిలవెంట్గా ఉండాలి కదా. రైట్, దానికి కొంచెం ఎక్కువే ప్రిపేర్ అవ్వండి. ఓకే.